Hello viewers, నేను డాక్టర్ నమ్రత, కన్సల్టెంట్ ఎండోడాంటిక్స్ working at Elident Hospitals. We are located at Kondapur, KPSB, Manikonda and Banjarahills. సో ఇవాల్టి మన టాపిక్ ఆఫ్ డిస్కషన్ వచ్చేసి డయాస్టీమా అంటే ముందు పళ్ళల్లో వరుసలో వచ్చే రంధ్రాలు ఆర్ గ్యాప్ల గురించి మనం మాట్లాడుకుందాం. సో జనరల్ గా ఏంటి అంటే చాలా వరకు పేషెంట్లలో ముందు పళ్ళలో గ్యాప్లు ఉన్నాయని, పళ్ళకి మధ్యలో చాలా గ్యాప్ ఉంది, చూడడానికి బాగాలేదు, లుక్ వైజ్ కూడా మాకు నచ్చట్లేదు అని వస్తారు. సో దీన్ని మనము టెక్నికల్ టర్మ్స్ లో డయాస్టీమా అంటాం. సో దీనికి వచ్చేసి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కారణాలు ఏంటో చూసుకుందాం. అంటే అసలు డయాస్టీమా అనేది ఎందుకు వస్తుంది? ఫస్ట్ థింగ్ ప్రాబ్లం ఏంటంటే డెవలప్మెంట్ లో, అంటే పళ్ళు మనకి ఎరెప్ట్ అయ్యేటప్పుడు ఎవరికైనా హ్యాబిట్స్ ఉంటాయి కొంతమందికి, అంటే నోట్లో వేలేసుకోవటం కానీ, నాలుకతోటి ఇలా పళ్ళని ముందుకు అంటాం కానీ, లేదు అంటే ఏదైనా వస్తువులు నోట్లో పెట్టుకొని ఉండటం కానీ వాళ్ళు జరగటం వల్ల పళ్ళు రావటమే అలా గ్యాప్లతో వచ్చే అవకాశాలు ఉంటాయి. అదే కాకుండా కొంతమందికి పంట పైన ఇక్కడ ఉండే ఒక మజిల్ ఏదైతే ఉంటుందో అది చాలా థిక్గా ఉండటం వల్ల, అది ఇచ్చే ప్రెషర్ వల్ల పంటి మధ్యలోంచి రంధ్రాలు వచ్చే గ్యాప్లు వచ్చే అవకాశం ఉంటాయి. అంటే పంటికి మధ్యలో గ్యాప్ క్రియేట్ చేస్తుంది మజిల్ ప్రెషర్ అనేది. అలా కాకుండా కొంతమందిలో జనరల్గానే పళ్ళ సైజ్ చిన్నగా ఉండటం వల్ల, అక్కడ ఉండే స్పేస్ పెద్దగా ఉండటం వల్ల పళ్ళ మధ్యలో సందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవి కాకుండా గ్రాడ్యువల్గా అంటే ఏజ్లో ముందుకు వెళ్ళే కొద్దీ కూడా చిగుర్ల మూమెంట్ వల్ల, అంటే చిగుర్ల సమస్య వల్ల పళ్ళని ఎప్పుడైతే మనకి ఎముక వదిలేస్తుందో గ్రాడ్యువల్గా కూడా పళ్ళు మెల్లగా ఫ్లేరప్ అయిపోతాయి, అంటే దూరం జరిగిపోతాయి. దానివల్ల కూడా పంటికి మధ్యలో గ్యాప్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇన్ని డిఫరెంట్ రీజన్స్ ఉండటం వల్ల మనకి ఏ దేంతో అయినా సరే బేసిక్ కంప్లైంట్ మనకి పేషెంట్ ఇచ్చేది మాత్రం మాకు పంటి మధ్యలో గ్యాప్ ఉంది, లేకపోతే ఇలా సందులుగా ఉంది, చూడడానికి మాకు నచ్చట్లేదు అని. సో ఫస్ట్ మనం అదేంటో తెలుసుకున్నాము, అది ఎందుకు వస్తుందో తెలుసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి అసలు ట్రీట్మెంట్ ఆప్షన్స్ అంటూ ఏముంటాయో తెలుసుకుందాం. ట్రీట్మెంట్ ఆప్షన్స్ వచ్చేసి 2 రకాల ట్రీట్మెంట్గా మనం బ్రాడ్గా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, ఒకటి నాన్ ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అంటే ఏంటి అంటే బ్రేసెస్ కానీ లేకపోతే ఇన్విజిబుల్ అలైనర్స్ వల్ల కానీ మనం పళ్ళ మీద పెట్టుకొని పళ్ళని వెనక్కి తోస్తాం అన్నమాట. అంటే ఇలా ఫ్లేట్గా ఉన్న పళ్ళని వెనక్కి తోయటం వల్ల, ఇలా కొంచెం దగ్గర పట్టడం వల్ల మనకి చూడడానికి మొత్తం స్పేస్ క్లోజ్ అయిపోయి మంచి లుక్ అనేది వస్తుంది. బట్ కొన్ని సిచ్యువేషన్స్లో ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత కూడా సందులు ఉండే అవకాశాలు ఉంటాయి. అలానే ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ చేసుకోకపోవడానికి కూడా కొన్ని కారణాలు అనేది పేషెంట్ దగ్గర నుంచి రావచ్చు. ఎలాంటివంటే టైం లేకపోవటం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, లేకపోతే ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ చేయటం వల్ల ఈ ముందు పెద్దవనేవి ఇంకా లోపలికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అలా చూడటం వల్ల మనకి చూడడానికి ఇంకా బ్యాడ్గా కనిపించే అవకాశాలు ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్లో ఎడిటివ్ ట్రీట్మెంట్స్ అని చేస్తాం. అంటే ఏంటంటే ఇలా పళ్ళ మధ్యలో ఎప్పుడైతే రంధ్రాలు గ్యాప్లు ఉన్నాయో దీనికి మనం ఎడిషనల్గా ఎక్కువ మెటీరియల్ యాడ్ చేసి మరి వాటిని పెద్దగా చూడడానికి ట్రై చేస్తాం. అంటే ఆ సందులన్నింటినీ కొత్త మెటీరియల్ యాడ్ చేసి ఆ సందులన్నింటినీ క్లోజ్ చేస్తాం. సో దీంట్లోకి వచ్చేసి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డైరెక్ట్ కాంపోజిట్ రెస్టోరేషన్స్ అని చేసుకోవచ్చు. డైరెక్ట్ కాంపోజిట్ రెస్టోరేషన్స్ అంటే ఏంటంటే కాంపోజిట్ అనేది ఒక మెటీరియల్, ఒక సిమెంట్ లాంటిది. అది పళ్ళ మధ్యలో చిన్నగా మనం ఒక రఫన్ చేసేసుకొని పళ్ళ మధ్యలో యాడ్ చేయటం వల్ల అది మనకి పంటి కలర్లో ఉండి పంటి షేప్లోనే ఉండి ఒక మంచి స్మైల్ ఇవ్వడానికి చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి వెనియర్ ఆప్షన్ అనేది ఉంటుంది. వెనియర్స్ అంటే ఏంటి అంటే ఒక చాలా థిన్ ప్లేట్ ఆఫ్ సిరామిక్ మెటీరియల్ దొరుకుతుంది, చాలా థిన్ మేట్. ఆ థిన్ ప్లేట్ వల్లది మనం పంటి మీద జస్ట్ కొంచెం సన్న లేయర్ లాంటిది పంటి పైన ప్రిపేర్ చేసుకొని దాని మీద అతికించేయటం వల్ల ఆ మధ్యలో ఉన్న గ్యాప్ కూడా క్లోజ్ చేసుకుంటూ ఫిక్స్ చేయడం వల్ల మనకి పండ్ల మధ్యలో రంధ్రాలను కూడా క్లోజ్ చేసుకోవచ్చు. ఇది కాకుండా వచ్చే నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఫుల్ క్రౌన్స్ అంటే పంటిని మొత్తానికి కూడా ప్రిపేర్ చేసుకొని పైనుంచి క్యాప్ లాంటిది పెట్టేసుకుంటాం. సో ఏదైతే ఇప్పుడు కొత్తగా మనం పెట్టే క్యాప్స్ ఏవైతే ఉంటాయో అవి పంటి మధ్యలో ఉన్న రంధ్రాలన్నింటినీ కవర్ చేసుకుంటూ రావటం వల్ల మనకి ఒక మంచి స్మైల్ డిజైనింగ్ ప్రొసీజర్ లాగా యాక్ట్ చేసి మంచి లుక్ అనేది ఇస్తుంది. సో ఇవి మనకున్న డిఫరెంట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నవి ఉంటాయి. ఇవన్నీ ఎడిటివ్ ఆప్షన్స్, లేకపోతే ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్కి వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు ఇన్ని ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉండగా ఏ కేస్కి ఏది చూస్ చేసుకోవాలి అనేది చాలా పెద్ద క్వశ్చన్. అంటే ఇప్పుడు ప్రతి పేషెంట్కి మనం అన్ని ఆప్షన్స్ ఉండగా ఏది చూస్ చేసుకుంటామనే క్వశ్చన్ వస్తున్నప్పుడు పేషెంట్లో కల్లా కొన్ని కన్సిడరేషన్స్ మేము చూసుకుంటాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పేషెంట్ ఒక ఫేస్ విడ్త్.
ఆల్రెడీ పళ్ళు ఏవైతే కొంతమందికి పెద్దగా ఉండి మళ్ళీ దాని మధ్యలో కూడా సందులు కనుక ఉంటే ఎడిటివ్ ప్రొసీజర్స్ అంటే ఇప్పుడు సిమెంట్ పెట్టడం కానీ వెనియర్ ఆప్షన్ కానీ లేకపోతే కాంపోజిట్ చేయడం వల్ల కానీ ఏమవుతుంది అంటే పళ్ళు ఇంకా బల్కీగా అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాంటప్పుడు చిన్న ఫేస్ ఉన్న పేషెంట్స్కి ఈ ట్రీట్మెంట్ ఆప్షన్ చేయడం వల్ల చాలా ఆక్వర్డ్గా కనిపించే అవకాశాలు ఉంటాయి. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఎడిటివ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అంటే ఈ సిమెంట్లు కానీ వెనియర్స్ కానీ క్రౌన్స్ కానీ అవాయిడ్ చేయడం మంచి ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి పేషెంట్ ఒక ఎక్స్పెక్టేషన్స్. ఇప్పుడు మనకి చాలా న్యాచురలిస్టిక్ లుక్ కావాలి అనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా వెనియర్స్ ఇంకా క్రౌన్స్కి వెళ్ళటం బెటర్ కాంపోజిట్ కంటే కూడా. అంటే కాంపోజిట్ ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల విత్ టైం రకరకాల ఫుడ్ ఆ పదార్థాలు తీసుకోవడం వల్ల కలర్ మారే అవకాశాలు ఉంటాయి కాబట్టి వెనియర్స్ క్రౌన్స్కి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అంటే మేము కన్సిడర్ చేసేటప్పుడు పేషెంట్ ఒక ఫేస్ విడ్త్, ఫేస్ హైట్, లెంత్ ఇవి కాకుండా పంటికి మధ్యలో ఉన్న రంధ్రం ఎంత గ్యాప్ ఉన్నదని కూడా చెక్ చేసుకుంటాం. సపోజ్ ఇప్పుడు ఒక 1 mm 2 mm వరకు గ్యాప్ ఉంటే మ్యాక్సిమం కూడా ఈ ఎడిటివ్ ప్రొసీజర్స్ వరకు కన్సిడర్ చేసుకోవచ్చు. అంటే కాంపోజిట్ పెట్టుకొని లేకపోతే వెనియర్స్ చేసుకొని క్రౌన్స్ చేసుకొని ఆ గ్యాప్ని క్లోజ్ చేయగలుగుతాం. కానీ ఎప్పుడైతే రంధ్రం గ్యాప్ మోర్ దెన్ 2 mm ఉంది లేకపోతే మోర్ దెన్ 3 mm ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా మనము ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ చేయించుకున్న బేసిక్ కరెక్షన్ చేసుకుంటే కానీ ఈ సిమెంట్ కానీ వెనియర్ కానీ పంటి అంత పెద్ద భాగాన్ని కవర్ చేసి మన ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది కష్టం అవుతుంది. సో ఇలాంటివి కొన్ని కన్సిడరేషన్స్ చూసుకుంటూ పేషెంట్కి ఒక ట్రీట్మెంట్ ప్లాన్ అనేది మనం ఫోకస్ చేసుకోవచ్చు. ఇప్పుడు పంటి పైన ఉండే మజిల్ మనం ఏదైతే మాట్లాడుకున్నామో సపోజ్ ఇప్పుడు ఈ మజిల్ కనుక చాలా థిక్గా ఉండి పైకి అటాచ్మెంట్ అవడం వల్ల కూడా ఆ రంధ్రం అనేది ఏర్పడుతుంది. అది మనకి ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ చేసినా లేకపోతే క్యాపిల్ పెట్టినా కూడా మళ్ళీ కూడా రంధ్రం లాగా వచ్చే అవకాశమే ఉంటుంది. సో దానికోసం అనేది ఏంటంటే ఫ్రీనెక్టమీ అనే ఒక ప్రొసీజర్ చేసుకోవాల్సి వస్తుంది. ఫ్రీనెక్టమీ అనే ప్రొసీజర్లో మనం ఆ మజిల్ ఏదైతే ఉంటుందో అటాచ్మెంట్ కొంచెం కట్ చేసి లోపల వైపు అటాచ్ చేయడం వల్ల ఆ మజిల్ ఫోర్స్ అనేది పంటి మీద పట్టడం అవుతుంది. కాబట్టి గ్రాడ్యువల్గా ఆ పళ్ళు ఏవైతే విడిగా ఉన్నాయో అవి మనం ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల దగ్గర తీసుకొచ్చుకున్నా మళ్ళీ ఆ గ్యాప్ రాకుండా మనం చూసుకోవచ్చు. సో ఇన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఏది సిచ్యువేషన్లో దేనికి ఏమున్న డ్రాబ్యాక్స్ ఉంటాయా లేకపోతే అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ కూడా మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్. ఇది మనకి ఇలాంటి కేసెస్లో ది బెస్ట్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆప్షనే అవుతుంది. అంటే ఖచ్చితంగా మనకి రిజల్ట్ వైజ్లో కానీ ఫేస్లో ఉన్న షేప్ కానీ సైజ్ కానీ అన్ని మన ఒరిజినల్ పళ్ళనే మనం ఎప్పుడైతే కాపాడుకుంటున్నామో ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఆప్షన్ ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. కానీ దీనికోసం అనేది మనకి టైం రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. అంటే మినిమం ఆఫ్ 6 months to 1 year or 1.5 years టైం పట్టచ్చు డిపెండింగ్ అపాన్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ సిచ్యువేషన్. ఇంత టైం వేచించుకుంటే ఖచ్చితంగా మనకి బ్యూటిఫుల్ రిజల్ట్స్ వస్తాయి అండ్ దే ఆర్ ఆల్మోస్ట్ ఆల్వేస్ పర్మనెంట్ ఇన్ నేచర్. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి కాంపోజిట్ రెస్టోరేషన్స్. అంటే మనం మాట్లాడుకున్నట్టుగా ఒక అడిషనల్ సిమెంట్ పెట్టుకొని 2 పళ్ళ మధ్యలో ఉన్న గ్యాప్ని క్లోజ్ చేసుకోవడం. ఈ ట్రీట్మెంట్ వచ్చేసి జస్ట్ గ్యాప్ కనుక 1 mm 1.5 mm ఉంటే మాత్రమే మనం సిమెంట్ పెట్టినా అక్కడ ఆగుతుంది. సపోజ్ గ్యాప్ కనుక మోర్ దెన్ 1 mm 1.5 mm ఉంటే ఖచ్చితంగా సిమెంట్ పెట్టినా కూడా ఆ ప్లేస్లో ఆగదు. అదే కాకుండా ఇంకొక చిన్న డ్రాబ్యాక్ ఏముంటుందంటే విత్ టైం అంటే గ్రాడ్యువల్గా ఒక 1-2 years లేకపోతే 3 years ఎక్కువ వల్ల సపోజ్ మనకి ఎక్సెస్ కాఫీ టీ తీసుకునే అలవాటు ఉన్నా లేకపోతే ఎక్సెస్ స్టెయిన్ ఫుడ్ తీసుకునే అలవాటు ఉంటే కనుక గ్రాడ్యువల్గా కాంపోజిట్ అనేది కలర్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే పన్ను ఒక రకంలో సిమెంట్ ఒక రకంలో అవకాశం ఉంటుంది. సో ఈ ట్రీట్మెంట్ అనేది చిన్న డ్రాబ్యాక్తో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వినియర్స్ కానీ క్రౌన్స్ కానీ. ఇవి రెండు కూడా బేసికలీ ఎడిటివ్ ట్రీట్మెంట్. బట్ దానికోసం అని మనం పంటి పైన కొంచెం లేయర్ని కట్ చేసుకొని మనం వెనియర్ పెట్టుకుంటాం లేకపోతే కాంపోజిట్ క్రౌన్ పెట్టుకుంటాం. ఈ వెనియర్ పెట్టినా లేకపోతే క్రౌన్ పెట్టినా బికాస్ దీస్ ఆర్ ఆర్టిఫిషియల్ ఇన్ నేచర్ కొంచెం వరకు ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి. అంటే నాట్ మెచ్ బట్ ఎంతైనా సరే పంటి గట్టి వస్తువులు ఎదురు పళ్ళతో కొరకడానికి మాత్రం ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఈ వెనియర్స్ ట్రీట్మెంట్ ఇచ్చిన మన క్రౌన్స్ ఇచ్చినా కూడా లుక్స్కి మాత్రమే ఇవ్వగలుగుతాం కానీ ఫంక్షన్కి మాత్రం ఎక్కువ లోడ్ మాత్రం అవేవి కూడా తీసుకోలేవు. సో ఖచ్చితంగా న్యాచురల్ ట్రూత్ని హార్బర్ చేసుకుని ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ కనుక మన ట్రీట్మెంట్ ఆప్షన్స్లో కనుక వస్తే దానికి వెళ్ళటం అనేది బెటర్ ఆప్షన్ ఉంటుంది. సో ఈ చిన్న వీడియో వల్ల మీకు ఈ పంటి ఎదురు పళ్ళల్లో ఉండే గ్యాప్ల వల్ల వచ్చే కారణాలు అలానే దానికి వచ్చే ట్రీట్మెంట్ ఆప్షన్స్ వాటి ఒక అడ్వాంటేజ్ డిసడ్వాంటేజెస్ అర్థమైన అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఫాలో లైక్.